దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశము మే నెలలో 13వ తారీఖు ఆయన పాద సన్నిధిలో ఉదయాన్నే గడపడానికి ఇంత గొప్ప అవకాశాన్ని ఆయన మనకు నిర్వహించిన కనుక ప్రతి ఒక్కరిని కూడా తల్ల వచ్చి ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యాన్ని ధ్యానంగా ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవైన ఈ ఉదయాన్నే ఈ పాద సన్నిధిలో తండ్రి గట్టి రీతిగా నీ నామాన్ని కనపరచడానికి, నేను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. అలాగే మరి ముఖ్యంగా క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న, విదేశాలలో ఉన్న, స్వదేశంలో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తినిచ్చి ముందుకు నడిపించేది తండ్రి. మరి ముఖ్యంగా ఆయన వారు చేసే ప్రతి పనుల్లో కూడా తోడుగా ఉన్నాడు తండ్రి. అలాగే నాయన ఎగుజాముని దేవుని వాక్య ధ్యాన పరిచర్యల బిడ్డలను, మహిమగా క్రీస్తు ప్రార్థనా మందిరాలలో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. అందరికీ కూడా తండ్రి ఆధ్యాత్మికంగా ఆయన ఉన్నతంగా ఎదిగే గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే నాయన ప్రతి ఒక్కరు ఉదయాన్నే లేచి నాయన నీకు మొరపెట్టుకునే భాగ్యము, నీ వాక్యమును చదువుకునే భాగ్యము, అలాగే నీతో సహవాసము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థింపడుతూ, అలాగే నాయన ఆకలితో ఉన్న వారికి ఆహారములు, వస్త్రహీనతతో ఉన్న వారికి వస్త్రములను, బలహీనులకు బలములు, అధైర్యం ఉన్న వారికి ధైర్యములు, అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యములు దయచేయండి తండ్రి. ఎవరైతే నీ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా మీరు కాపాడండి. నిన్ను ఎరగని వారిని కూడా మీరు కాపాడండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి చీకటిలో నుంచి వెలుగుకు వచ్చే బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని. అలాగే మరి ముఖ్యంగా నాయన ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మిమ్మల్ని బలపరించి స్థిరపరచమని తండ్రి. నియంత్రణ వేరుపారే భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఈ వాక్యం వింటున్న వారిని వినగలిగే చెవి గ్రహించుకునేదేమో, విన్న వాక్యానుసారంగా బ్రతికే జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతున్నాం. మా త్వరలో రాని యేసుక్రీస్తు వరకు నామములు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ, దేవుడు ఈరోజు మరి మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు లేదా ఒకసారి పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి. ఓకేనా? రైట్. ఈరోజు వాక్యపు ధ్యానం ఏంటంటే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. మనకి ఏదైతే కావాలో అన్నీ ఇస్తూ ఉంటాడు. అయితే అన్నీ తీసుకుంటున్న మనము, అన్నీ పొందుకుంటున్న మనము, మరి ఆయన ఎలాగైతే బ్రతకమన్నాడో అలా బ్రతుకుతున్నామా లేదా? చూడొచ్చారు. కొండ మీద ప్రసంగం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువును అక్కడున్న వారందరితో కూడా మాట్లాడుతున్న అద్భుతమైన మాటలు ఈరోజు మనం ధ్యానిద్దామండి. అందరూ ఎవరైతే వాక్యం వినడానికి ఇష్టపడుతూ ఉన్నారో, సిద్ధపడుతూ ఉన్నారో, ప్రతిరోజు ఎక్కువ జామున దేవుని ధ్యానము అనే యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరూ కూడా జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని వినాలని కోరుతూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా అద్భుతమైన మాట దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. ఒకసారి అందరూ కూడా ఆ మాటను చదువు. మీ బైబిల్లో నుంచి, మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33
3వ కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఆయన ఏం చేస్తాడట, మీకు ఇవన్నీ అనుగ్రహిస్తాడు. జాగ్రత్తగా మాట మనం విందాం, ధ్యానిద్దాం. ఎందుకంటే ఈరోజు మానవుడికి చాలా అవసరాలు ఉన్నాయి. మానవుడు ప్రతిదీ కూడా నాకు అది కావాలి, అది కావాలి, అది కావాలి. నాకు ఈ లోకంలో కొన్ని నేను ఫలపరుచుకోవాలి, ఈ లోకంలో కొన్ని నాకు కావాలి, ఈ లోకంలో కొన్ని వాటి వరకు ఎదురు చూస్తారు, కొన్ని వాటిని సంపాదించాలని పరుగులు తీస్తూ ఉంటారు. ప్రతి మనిషి ఆలోచించేది నాకు కొంత కావాలి, నేను ఉండడానికి ఇల్లు కావాలి, నీవు ఉండడానికి ఇల్లు కావాలి, ఆ ఇంట్లో కావాల్సిన సామాగ్రి అంతా కూడా కావాలి, కట్టుకోవడానికి మంచి మంచి బట్టలు కావాలి, తినడానికి ముందే ఏర్పాటు చేసుకోవడానికి స్టోరేజ్కి దాన్ని పెట్టుకోవడానికి కావాలి, బియ్యం పెట్టుకోవడానికి కావాలి, చాలా కావాలి. ఇవే కాకుండా పుట్టబోయే బిడ్డల కొరకు కొన్ని సిద్ధం చేసుకోవాలి. రేపు పాపకో బాబుకో వివాహం కాబోతుంది కాబట్టి ముందుగానే వాళ్ళు ఆ వయసు వచ్చేసరికి, ఆ వివాహ వయసు వచ్చేసరికి వాళ్ళకి కొన్ని సిద్ధపరచాలి అని మనిషి ఆలోచిస్తాడు, మంచిదే. ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబంలో వారికి కావలసిన ప్రతిదీ ముందుగా సిద్ధం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది కుటుంబ బాధ్యత అని కూడా మనం దీన్ని అంటూ ఉంటాం. ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా తన కొడుకు కొరకు, తన కుమార్తె కొరకు, వాళ్ళ యొక్క ఫ్యూచర్, వాళ్ళ భవిష్యత్తు కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్న ఆ క్రమము మంచిదే కానీ అనట్లేదు. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక మాట మీరు ఆలోచించండి. ఆ మాట ఏంటంటే, నిన్ను పుట్టించింది ఎవరు, అది భూమి మీదకి నేను పంపించింది ఎవరు, అసలు ఆయన ఏమంటున్నారు. మరి ఇది కూడా మనం వినాలి కదా ప్రేమ దేవుని వాళ్ళు. ఇప్పుడు ఇలా ఉదయాన్నే లేచాము, ఉదయాన్నే లేవగలిగామంటే నువ్వు తిన్న తిండి వల్ల అంటావా, రాత్రి మనం తిన్న తిండి వల్ల అంటారా? ఉదయం లేవగలిగామంటే కారణం ఏదో ఒకటి ఉందా. కారణం ఏంటంటే దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను నడిపించిన దేవుడు, నిన్ను ఇప్పటికీ పోషిస్తున్న దేవుడు. ఇది మర్చిపోయి చాలా మంది ఇది నా గొప్పతనం అని అనుకుంటూ, ఇది నా సంపాదన అనుకుంటూ, నేను బ్రతికి ఉన్నాను అని అంటే కారణం నేను సంపాదించే ధనం అంటూ చాలా మంది వారి వారి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన ఒక్కసారి ఆలోచించు. ముఖ్యంగా క్రైస్తవుల గురించి మాట్లాడుతూ దేవుడు ఏమని అంటున్నాడు ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రేమ దేవుడు వల్లరా, ఇదిగో మీరు దేని గురించి ఆలోచించాలని అంటే, ఒక వాడితో మీకు అన్నీ కావాలి, మీకు ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, మీ పిల్లల భవిష్యత్తుకి తగినంత కావాలి. నేను వద్దనట్లేదు. అయితే ఒక మాట వినండి, నిన్ను కలిగించినా, నిన్ను సృష్టించినా, నిన్ను పోషిస్తున్నా, నేను ఇప్పటికీ నడిపిస్తున్నా, నేను జీవిస్తున్నా, నిన్ను గొప్పగా కాపాడుతున్న వారు ఉన్నారు, ఆయనే దేవుడు. మరి ఆయన ఏమంటున్నాడు వినాలిగా, ఆయన మాట ఏంటో వినాలిగా, ఆయన ఏం చెప్తున్నాడు వినాలిగా. ఈరోజు వినడంకరమైంది, ఎవరికి వారు నచ్చినట్టుగా చేయడం ఎక్కువైపోయింది. అలా కాదట. జాగ్రత్తగా ఉందాం అందరూ కూడా. మళ్ళీ చదువుతున్నాను, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యము అంటే దేవుని రాజ్యము, నీతిని మొదట వెతుకుడి,
అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడెను. అన్నీ ఇస్తాడట. అందుకే ఏమి ఇస్తాడు? మీరు ఏమేం చేయాలి? ఇదే ఈరోజు మనం ఆలోచిస్తూ ముందు కొనసాగుతాం. ఓకేనా? రైట్. ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. మరి ఏమంటున్నాడయ్యా ఆయన అని జాగ్రత్తగా ఆలోచిస్తే పైకి వెళ్దాం. అది 6వ అధ్యాయము 25వ వచనం దగ్గరికి వెళ్ళిపోదాం. 25వ వచనం దగ్గరికి. ఇక్కడ ఏమని రాయబడింది అని జాగ్రత్తగా ఆలోచిస్తే అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్న మాట ఏం చెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఆ పై వచనాలు ఉన్నాయి, అవి తర్వాత చూద్దాము. ఈ 25 33 చదువుతున్నాము. ఆయన అక్కడ అన్న మాట ఏంటంటే, మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడు అన్నాడు. కేవలం ఇక్కడ పైన ఏ రాసిన వచ్చాడు? పైన ఏం చెప్పాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న సంగతులు ఏంటి? ఇవి ఒక్కసారి మన మనసు పెట్టి ఆలోచిస్తున్న ప్రియ జనాంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, చాలా అద్భుతమైన మాట అండి. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, ఈరోజు బలహీనంగా ఉన్నావేమో, నువ్వు అనారోగ్యంగా ఉన్నావేమో, నువ్వు దిక్కడే స్థితిలో ఉన్నావేమో, నీ బిడ్డల విషయంలో నువ్వేమీ ఇంకా పోయలేదేమో, నువ్వు అనుకున్నట్టుగా సొంతం లేదేమో, నువ్వు అనుకున్నట్టుగా నీకు కొన్ని లేవేమో, అవి కావాలి ఇవి కావాలి అనుకుంటారు కదండి, అవి లేవేమో. అయితే ఒక మాట జాగ్రత్త విను. ఈరోజు నువ్వు దేనికి భయపడద్దు, ఆయన నీకు ఇవన్నీ ఇస్తానన్నాడు. ఏవన్నీ ఇస్తానో చదువుతాము. అంటే ఇవన్నీ మనకు కావాలి అంటే మొదట ఆయన నీతిని, దేవుని రాజ్యమును మీరు వెతకాలి అన్న ఆ మాట మనతో చెప్పాడు. ఆ మాట మరి ఎవరికి జ్ఞాపకం ఉండదండి. అన్నీ కావాలంటారు. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మీరు ఉండడానికి చక్కని గృహం కావాలి, ఎస్ కావాలి. అయితే మరి మొదటి మీరు చేయవలసిన పని ఉంటుంది. మరి ఆ పని చేయగలుగుతున్నారా? ఎప్పుడైనా ఆలోచించారా ప్రియ సహోదరి సహోదరులా? దేవుడు చేయమన్న పని మనం చేస్తున్నామా? అయితే మీరు ఏం కావాలని కోరుకుంటాడో ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం మనం చదువుతున్నాం, జాగ్రత్తగా వినండి. ఇందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, మనతో వినండి జాగ్రత్తగా, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహముల గురించి అయినను చింతపుకుడి. అంటే మనిషి దేని గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటాడు, దేని గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు అని అంటే, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా, ఈ దేహానికి ఏ బట్టలు ధరించుకుందుమా అని చింతిస్తున్నాడు. దాని గురించి ప్రయాసపడుతున్నాడు, దాని గురించి ఎన్నో మోసాలు చేస్తున్నాడు, దాని గురించి ఎంతో విపరీతంగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, ఎదుటి వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, దోపిడీలు చేస్తున్నాడు. దేని గురించి అంటే తిండి గురించే, త్రాగడానికే, ఈ దేహం మీద ధరించడానికి బట్టల కొరికే ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. మోసం ఎక్కడైతే ఏర్పడుతుందని మనకి ఏదో కావాలనుకున్నాం, అది కావాలంటే డబ్బు సంపాదించాలంటే మోసం మోసం మోసం. ఇవన్నీ దేవుడిని బాధ పెట్టే పనులే కదండి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు దేని గురించి చింతపడకయ్యా. ఒక విషయం ఎంత జాగ్రత్త విను అంటూ ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రేమ దేవుడు వలన మీ దేవుని గురించి అయినా చింతపడకుడి. ఆహారము ప్రాణము వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? మీరు దేని గురించి చింతపడుతున్నారు? తిండి గురించా, తాగడానిక, బట్టలు తీసుకోవడానిక? చెప్తాను వినండి. ఆహారము కంటే, అంటే తినే ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? తర్వాత ఆకాశ పక్షులు చూడొకసారి, అవి విత్తము, కోయము, కొట్టలో కూర్చుకోవు, అయినను
మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఎందుకయ్యా ప్రతిదానికి బాధపడిపోతావు, ప్రతిదానికి ఏడుస్తావు, ప్రతిదానికి ఎందుకు అబద్ధమాడతావు, ప్రతిదానికి ఎందుకు మోసం చేస్తావు? వీటి కొరకే కదా ఇవన్నీ. దేవుడు ఎలా బ్రతకమన్నాడు అలా బ్రతకలేకపోతున్నారు, ఇవన్నీ దేవుడు ఇస్తానన్నాడు కదా. వీటి గురించి మాట్లాడడం తెలుగు వచ్చేసరికి ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు కదా. ఎందుకు ఆ బాధ, ఎందుకు ఆ మోసం, ఎందుకు ఆ దొంగతనం, ఎందుకు అబద్ధం? నా ప్రియ సహోదరి సహోదరు, మీరు దేవునిలో ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్నారంటే, మీరు బైబిల్ పట్టుకుని బయటకు వెళ్తున్నారంటే, బైబిల్ మీరు చదువుతున్నారంటే, బైబిల్ ప్రార్థన మీరు చేస్తున్నారంటే, ఒక్కొక్కటిగా ఇలాంటి ఉంటే తీసేసుకోవాలండి. ఒకేసారి తీసుకోవడం వల్ల కాకపోతే ఒక్కొక్కడిగా మానేయండి. ఎందుకంటే ఆయన మనకి అవన్నీ ఇస్తానన్నాడండి. నీకు ఏది కావాలో నాకు తెలుసు, నీ బిడ్డలకి ఏం కావాలో నాకు తెలుసు. నువ్వు నా నీతిని, నా రాజ్యాన్ని పొందగలిగితే ఇవన్నీ నేను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. వీటి గురించి మాట్లాడుతున్నాడు. నాకు తెలీదా నా కొడుకు ఏం కావాలో, నాకు తెలీదా నా కుమార్తెకి ఏం కావాలో అంటున్నాడు ఆయన. నా కుమారుడా, నా కుమార్తె బయటికి వెళ్ళి చూడు, ఆకాశం వైపు చూడు, ఆకాశం పక్షులు చూడు, విత్తము, కోయము, కొట్టలు, కూర్చుకును, వాటిని పోషిస్తలేదా? అవి పోషిస్తుంది ఎవరో తెలుసా? ఆకాశ పక్షులు చూడండి, విత్తము, కోయము, కుట్లలో కూర్చుకున్నాము, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ప్రియ సహోదరి సహోదరులారా, మీరెందుకు భయపడుతున్నారు? అంటే మీరెందుకు బాధపడుతున్నారు? నేను ఉన్నానుగా, మీ నాయన ఉన్నారుగా, మీరు ఎందుకు భయం అని దేవుడు గొప్పగా మనకు సెలవిస్తుందంటే, ఈరోజు మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరు, ఇంకా నువ్వు దేనికన్నా భయపడుతున్నావా? నీ మనసులో ఏదైనా భయం ఉందా? ఎవరితో చెప్పుకోలేని భయం ఉందా? సమస్య ఉందా? నువ్వు ఇంటి గురించి బాధపడుతున్నావా? తిండి గురించి బాధపడుతున్నావా? వస్త్రం గురించి బాధపడుతున్నావా? పిల్లల భవిష్యత్తు గురించి బాధపడుతున్నావా? అయితే ఆ బాధలన్నీ నీవు తొలగిపోవాలంటే నువ్వు మొదటిగా ఏం చేయాలి తెలుసా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెళ్తానండి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నిన్ను పోషించేది ఆయన, నిన్ను నడిపించేది ఆయన, నిన్ను సృష్టించిన ఆయన. ఈ సంగతి మర్చిపోయి ఎందుకు పాగులాడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు ఇలా నలిగిపోతున్నావు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు ఈ బాధ? నిన్ను పుట్టించింది ఆయన, నిన్ను పోషించేది ఆయన. నువ్వు యథార్థంగా నీతిగా బ్రతికితే ఏమి ఎక్కడదు. ఆనాడు ఏలియాను ఎలా అయితే దేవుడు పోషించాడో, ఈరోజు దేవుడు నిన్ను కూడా పోషిస్తున్నాడు. నమ్మకం ఉందా? నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మగలవా? అయితే ఒకటే మాట, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని బ్రతకాలి. ఏంటి ఆయన నీతి, ఏంటి ఆయన రాజ్యం, ఎలా బ్రతకాలి అన్నదే మనం మాట్లాడుతున్నాం. ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాం. ఎలా బ్రతకాలో ఆయన్నే అంటుంది. ఎందుకంటే మనకి ప్రతిదీ నేర్పించేది ఆయన. మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు గొప్పవి. ఆయన ఆలోచనల కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా ఇదిగోదయ్యా, నేను నీ మాట వింటాను నాయన, నువ్వు చెప్పినట్టే వింటాను నాయన, నువ్వు బ్రతకమన్నట్టే బ్రతుకుతాను నాయన, ఈ లోకంలో ఉన్న వాటి గురించి నేను ఆలోచించను నాయన, అవి నాకు వద్దు నాయన, నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలయ్యా, నీ తోడు కావాలయ్యా, నీ నీడ కావాలయ్యా, నువ్వే కావాలయ్యా. మనుషులు కాదయ్యా. మనుషులు ఒకసారి ప్రేమించవచ్చు, మరొకసారి ద్వేషించవచ్చు, కానీ నువ్వు అలాంటి వాడు కాదయ్యా, ఏకరీతిగా ఉన్నవాడు అని ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా అయ్యా నీ నీతిని ఎలా ఎత్తుకోవాలి, రాజ్యాన్ని ఎలా ఎత్తుకోవాలి నేర్పించింది అని ప్రార్థన చేయండి. ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఏమి తిందుమా, ఏమి త్రాగుతుమా, ఏమి ధరించుకుందామా అన్న ఆలోచన పక్కన పెట్టే. ఎందుకంటే నీకు ఏ రోజు ఏం కావాలో అన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. భయపడకు, కానీ ఒక పని చేయదు, నీ నోట దేవునికి వ్యతిరేకమైన మాటలు రానివద్దు.
నువ్వు దేవుడికి అయిష్టమైన మాటలు పలకొద్దు, దేవుడికి అయిష్టమైన పనులు చేయొద్దు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు అన్న మాట ప్రకారంగా నువ్వు నిజమే పలుకు. ఏమైపోతుంది? గట్టిగా పొరపాటు పడుతుంది, పొరపాటు పడవచ్చు, మళ్ళీ తెప్పొచ్చు. తర్వాత నిజం తెలుసుకుంటారుగా. నువ్వు నిజం మీద నిలబడటం నేర్చుకో. దేవుడికి దగ్గర అయిపోతావు. దేవుడు ఆనందపడతాడు, దేవుడు సంతోషపడతాడు. నీకున్న ప్రతి సమస్య నుంచి పడుతుంది. వ్యాధి అయితే వ్యాధిని తీసేస్తాడు, రుణం అయితే రుణాన్ని విడిపించేస్తాడు, నువ్వు సమస్యలను విడిపించేస్తాడు. నీకు ఇంకా వివాహం జరగకపోతే మంచి వివాహం జరిపిస్తాడు, ఇంకా జాబ్ రాకపోతే జాబ్ ఇస్తాడు. నువ్వు ఆయనకు నచ్చినట్టుగా బ్రతికితే సుమా, ఆయనకు నచ్చినట్టుగా బ్రతికితే, నీకు నచ్చినట్టుగా కాదు. కాబట్టి ఆయన నీతిని ఎలా వెతకాలో, ఆయన రాజ్యాన్ని ఎలా వెతకాలో రేపు కాల సమయంలో మనం నేర్చుకుందాము. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు భయపడకు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అన్న ఆలోచనతో నువ్వు బ్రతుకుకో. నీకు ఏం కావాలన్నీ నీకంటే నీ పరలోకపు దాన్ని నీకు ఇస్తాడని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నీలో నెరవేరాలంటే, ఆ వాగ్దానం బ్రతుకులు నెరవేరాలంటే, ఇదిగో దేవునికి నువ్వు నీ సమస్తాన్ని అప్పగించేయండి. ఆయన నీ ప్రవర్తన అంతటి అధికారానికి ఒప్పుకోవాలి. అట్టి జీవితం మనం కలిగి జీవిద్దాము, దేవుని నామాన్ని గణపరుద్దాము. దేవుడు ఈ రోజు ఇచ్చిన గొప్ప మాటలు బట్టి ఆయన స్తుతించి ఆయన ప్రార్థన చేసి ఒక మాటలు ముగించుకుందాము. అందరూ కూడా తల వంచండి ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములయ్యా. ఇదిగో నాయన, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి. నిజమే నాయన, మీరు లోకం వైపు చూస్తూ లోకంలో ఉన్నవాడు మాకు కావాలని అనుకోకుండా తండ్రి, మాకు ఏదైతే అవసరమో, ఏదైతే కావాలో సమస్తం మీరు ఇస్తారని మాతో మాట్లాడి ఉన్నారు కనుక తండ్రి, నీ నీతిని, నీ రాజ్యానికి భాగ్యం అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతూ, అలాగే నాయన ఉదయ కాల సమయంలో లేచి మనం ఎవరు పట్టుకోవాలి పనికి వెళ్తూ ఉండగా మీరు తోడుగా పనుల్లో మీరు చక్కగా నడిపించమని మా కుటుంబంలో రాని యేసుక్రీస్తు వరకు నామముని ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రావి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు పరిశుద్ధాత్మల సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ బిడ్డలందరి చుట్టూ, సకల పరిశుద్ధుల చుట్టూ, ఈరోజు పనికి వెళ్తున్న వారందరి చుట్టూ సదాకాలం తోడే నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మళ్ళీ రేపు ఉదయకాల సమయంలో మనం కలుసుకుందాము. అయితే ఒక మాట ఏంటంటే, మీరు ఇప్పుడు బయటకు పనికి వెళ్తున్నా వస్తున్నా ఎప్పుడు కూడా ఆయన స్మరిస్తూ, ఆయన నామాన్ని స్తుతిస్తూ మీరు ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళాలి, ప్రార్థన చేసుకుని వాళ్ళకి రావాలి. ఎక్కడున్నా ప్రార్థన మీ జీవితంలో ప్రార్థన అనేది ప్రాముఖ్యం. ఆయన నామాన్ని స్మరించడం అనేది ప్రాముఖ్యం. అట్టి జీవితం కలిగి జీవించే మనసుకు కోరుకుంటూ